విద్యార్థులు ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో ఇచ్చిన వ్యాకరణ అంశాలలో ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం గురించి తెలుసుకుందాం. ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలకు ప్రాధాన్యం ఉండటం. ద్విగు సమాసం అంటే ఇచ్చిన పదంలో పూర్వపదం ఒక సంఖ్యను సూచిస్తే దాన్ని ద్విగు సమాసం అంటారు. వీటి గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులు అనే పదంలో తల్లి ముఖ్యమే, తండ్రి ముఖ్యమే. ఇలా సమాసంలోని పూర్వ, ఉత్తర రెండు పదాలకు సమాన ప్రాధాన్యత ఉన్నప్పుడు దానిని ద్వంద్వ సమాసం అంటారు. విద్యార్థులు సమాస పదానికి క్రియాపదం చేర్చి కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఈ వాక్యాలలో ఉన్నటువంటి ద్వంద్వ సమాసాలు గమనించి వాటికి విగ్రహ వాక్యాలు రాద్దాం. చూడండి. తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులు అనే పదానికి విగ్రహ వాక్యము తల్లియును తండ్రియును. ఈ పదంలో తల్లి తండ్రి ఇద్దరూ ముఖ్యమే కదా. అలాగే కూరగాయలు తెచ్చారు అనే ఈ వాక్యంలో కూరగాయలు అనే పదానికి కూరయును కాయయును అని రాస్తాము. ఈ పదంలో కూరగాయలు అన్నప్పుడు కూరలు కాయలు రెండు కూడా ముఖ్యమే కదా. అన్నదమ్ములు వెళ్ళారు అనే వాక్యంలో అన్నయ్యను తమ్ముడును అనే విగ్రహవాక్యం రాసినప్పుడు ఈ పదంలో అన్న తమ్ముడు ఇద్దరూ ముఖ్యమే కదా. అలాగే సీతారాములు అడవికి వెళ్ళారు. సీతయును రాముడును విగ్రహవాక్యం రాసినప్పుడు ఈ పదంలో సీత రాముడు ఇద్దరూ ముఖ్యమే కదా. విద్యార్థులు ద్విగు సమాసం గురించి తెలుసుకుందాం. చూడండి. 4 వేదములు అనే పదాన్ని గమనించండి. అలాగే నేను 4 వేదములు చదివాను అన్నప్పుడు ఏం చదివాను అని ప్రశ్నించినప్పుడు వేదములు చదివాను అనే సమాధానం వస్తుంది. అలాగే ఎన్ని అంటే 4 అనే సమాధానం వస్తుంది. 4 వేదములు అనే పదంలో 4 అనే సంఖ్యాపదం లేకపోతే వేదాలు చదివాడు అని మాత్రమే తెలుస్తుంది. అయితే ఎన్ని వేదాలు చదివాడో తెలియదు కదా. అలాగే 4 అనే పదం ఆ వివరణను పూర్తి చేస్తూ ప్రాధాన్యత పొందుతుంది అని గమనించాలి. అందుకే ఇది ద్విగు సమాసం అయ్యింది. పూర్వపదంలో సంఖ్యావాచకం ఉండి ప్రాధాన్యతను పొందుతూ ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు. ఇలా సమాసంలో మొదటి పదము అంటే పూర్వపదం ఒక సంఖ్యను సూచిస్తూ రెండవ పదం అంటే ఉత్తర పదం ఒక నామవాచకంగా ఉన్నప్పుడు దానిని ద్విగు సమాసం అంటారు. ద్విగు సమాసానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి. ముల్లోకములు అన్నప్పుడు 3 అయిన లోకములు అనేది విగ్రహ వాక్యము. 3 అనేది పూర్వపదంలో ఉంది. ఇది సంఖ్యావాచకం. నవరసాలు అనే సమాస పదానికి విగ్రహ వాక్యం 9 అయిన రసాలు. ఇక్కడ 9 అనేది పూర్వపదము సంఖ్యావాచకాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం. దశ దిశలు అనే సమాస పదానికి విగ్రహ వాక్యం 10 అయిన దిశలు. దీనిలో మొదటి పదము 10 అనేది సంఖ్యావాచకం కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. పంచపాండవులు అనే సమాస పదానికి విగ్రహ వాక్యం 5గురు అయిన పాండవులు. దీనిలో 5గురు అనేది సంఖ్యావాచకం కాబట్టి ఇది ద్విగు సమాస పదం. విద్యార్థులు వ్యాకరణాంశాలలో ద్వంద్వ ద్విగు సమాసాల గురించి తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దాము. ధన్యవాదములు.